మ్యాజిక్ చేసినట్టుగా మాడు భాగంపై రాలిపోయిన మీ జుట్టు తిరిగి జీవం పోసుకుంటుంది. జుట్టు రాలే సమస్య అనేది ఉండనే ఉండదు. ఎంత అధికంగా హెయిర్ ఫాల్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. జుట్టు శరవేగంగా పెరిగేలా చేస్తుంది. ఒక్కసారి మీ తలపై పడిందంటే చాలండి, రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత వేగంగా ఒత్తుగా నల్లగా జుట్టు పెరుగుతుంది. రిజల్ట్ 100కి 200% వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రంగస్థలం. మీ హెయిర్ గ్రోత్ కి సంబంధించి ఒక అద్భుతమైన రెమెడీని చూపించబోతున్నామండి. ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలే సమస్య అనేది ఆడవాళ్ళని మగవాళ్ళని ఎక్కువగా వేధిస్తుందండి. జుట్టు పెంచుకోవడం మాట అటుంచితే ఉన్న జుట్టుని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాతావరణంలోని కాలుష్యం వల్ల, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల, నిద్రలేమి సమస్య, అనేక రకాల సమస్యలతో మన జుట్టు రాలిపోతుందండి. దువ్వెనలోకి కుచ్చులుగా వస్తున్న జుట్టు, అలాగే స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో మన చేతిలోకి వచ్చే జుట్టును చూసుకుని ఎంతో మదన పడిపోతూ ఉంటామండి. తిరిగి ఈ జుట్టును ఎలా పెంచుకోవాలో తెలియక మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలు, అలాగే ఆయిల్స్ మారుస్తూ ఉంటామండి. ఎన్ని వాడినా గానీ సరైన ఫలితం రాకపోతే మనం ఎంతో నిరుత్సాహానికి గురవుతూ ఉంటాము. మన జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రకృతి మన జుట్టు పెరగడానికి అద్భుతమైన ఔషధాలను ఇచ్చిందండి. వాటిని పర్ఫెక్ట్గా మన జుట్టుకు వాడినట్టయితే రాలిపోయిన మన జుట్టు వేగంగా తిరిగి మొలకెత్తుతుంది. అలాంటి ఓ పవర్ఫుల్ రెమెడీని మీకు పరిచయం చేయబోతున్నామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసే ముందు వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మోస్ట్ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జుట్టుపై ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి అలోవెరా జెల్ తీసుకోవాలండి. న్యాచురల్గా మొక్కల నుండి తీసిన అలోవెరా జెల్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలోవెరా జెల్ 2 కాడలు తీసుకుంటే సరిపోతుందండి. మార్కెట్లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్తోనైనా ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. అలోవెరా ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని సైడ్ ఉండే ముళ్ళల్ని తీసేసుకోవాలండి. స్కిన్ ని తీయకుండానే వీటిని సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అలోవెరా కాడల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలోవెరా జెల్ అనేది మన ఆరోగ్యానికి, అలాగే మన హెయిర్ గ్రోత్ కి, మన స్కిన్ కేర్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఒక రకంగా ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో కూడా అలోవెరా జెల్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలండి. వాటర్ ఏమీ వేయకుండానే అలోవెరా ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. అలోవెరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చక్కని జ్యూస్లా తయారవుతుందండి. ఇలా ఫైన్ జ్యూస్లా తయారు చేసుకోవాలండి. మన జుట్టు క్వాలిటీని అమాంతంగా పెంచడంలో అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేచురల్ గా మన జుట్టుకి చాలా మంచిదండి. ఇది స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచి హెయిర్ ఫాల్ తగ్గిస్తుందండి. కొత్త జుట్టు రావడానికి చాలా సహాయం చేస్తుంది. స్కాల్ప్ క్లీన్ చేస్తుందండి. డాండ్రఫ్, ఆయిల్ బిల్డప్ తొలగిస్తుంది. హెయిర్ ఫాలికల్స్ ఓపెన్ అవుతాయండి. హెయిర్ రూట్స్ బలపడి రూట్స్ కి తేమను అందిస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిపోవడం తగ్గుతుందండి. కొత్త జుట్టు పెరుగుదలకు అలోవెరా జెల్ చాలా సహాయం చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరచడం వల్ల హెయిర్ గ్రోత్ వేగంగా జరుగుతుందండి. మృదువుగా, షైనీగా, సిల్కీగా మారడానికి అలోవెరా జెల్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. ఇది స్కాల్ప్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి కొలాజన్ తయారీకి ఉపయోగపడుతుందండి. అందుకే మనం మార్కెట్లో చూసే చాలా హెయిర్ గ్రోత్ ప్రొడక్ట్స్ లో అలోవెరా జెల్ ని ఉపయోగిస్తూ ఉంటారండి. నెక్స్ట్ ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. బంగారం వర్ణంలో మెరిసిపోయే మెంతులు బంగారం లాంటి మన జుట్టుని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మన జుట్టులో ఉండే అనేక సమస్యలను నిర్మూలించడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి, అలాగే మన తలలో ఉండే డాండ్రఫ్ ని రిమూవ్ చేయడానికి, హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడతాయండి. హెయిర్ రూట్స్ బలపడతాయి. జుట్టు ఊడిపోవడం తగ్గుతుందండి. అలాగే కొత్త జుట్టు పెరుగుదలకు కూడా మెంతులు చాలా హెల్ప్ అవుతాయి. డాండ్రఫ్ ను తొలగించి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. పలచని జుట్టుని ఒత్తుగా చేయడంలో మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. 2 టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పై ఒక చిన్న గిన్నె పెట్టుకుని 1 కప్పు వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి నూనె అనేది మన జుట్టుకి ఆక్సిజన్ లాంటిదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కొబ్బరి నూనెని వేడి చేయాలి. ఇలా వేడిగా అయిన కొబ్బరి నూనెలో మనం ముందుగా తయారు చేసుకున్న అలోవెరా జ్యూస్ ని యాడ్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపాలి. కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ కలవడానికి కొంచెం టైం పడుతుందండి. దీన్ని బాగా కలిసేటట్టుగా అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలోవెరాలో ఉండే జింక్ హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో కాపర్ ఉంటుందండి.
ఇది జుట్టుకి మంచి కలర్ ఇవ్వడానికి అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రూట్స్ కి పోషణ అందిస్తుందండి. ఇవన్నీ కూడా మన స్కాల్ప్ లో ఉండే డెడ్ స్కిన్ ని తొలగించి స్కాల్ప్ ని చాలా క్లీన్ గా చేస్తాయండి. జుట్టు నిర్మాణానికి చాలా బాగా ఉపయోగపడతాయి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ ప్రాసెస్ ని చేయాలండి. కాసేపటికి అలోవెరా జెల్ ఆయిల్లో మరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా మరిగించడం వల్ల అలోవెరాలో ఉండే పోషకాలన్నీ ఈ ఆయిల్లోకి రిలీజ్ అవుతాయండి. ఇలా మరిగిన ఈ ఆయిల్లో మనం మెంతి పొడిని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. మెంతి పొడి కూడా ఈ ఆయిల్లో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతుల్లో జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే చాలా పోషకాలు ఉంటాయండి. ఇందులో ప్రోటీన్స్, నికోటిన్ యాసిడ్, లెసిథిన్ ఉంటుంది. ఇవి రాలిపోయిన మన జుట్టు నిర్మాణానికి చాలా అవసరం అవుతాయి. ఇది మన స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుందండి. హెయిర్ ఫాలికల్స్ కి రక్షణ అందించి రూట్స్ బలంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెంతుల్లో ఉండే విటమిన్స్ ఏ, సి, కే స్కాల్ప్ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. మెంతులు, అలోవెరా జెల్లు ఈ ఆయిల్లో బాగా మిక్స్ చేసుకుని ఈ రెండింటిని కూడా బాగా మరిగించాలండి. ఈ మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడే వరకు బాగా మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల మెంతుల్లో ఉండే పోషకాలు అలాగే అలోవెరాలో ఉండే ఔషధాలు ఈ ఆయిల్లో రిలీజ్ అయ్యి ఈ ఆయిల్ మరింత శక్తివంతంగా తయారవుతుందండి. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు బయట రకరకాల ప్రొడక్ట్స్ కొని మన తలకి అప్లై చేస్తూ ఉంటామండి. వాటిల్లో ఎక్కువగా కెమికల్స్ కలపడం వల్ల మన జుట్టుకి హాని జరిగే అవకాశం ఉంది. ఇలా నేచురల్ గా దొరికే ఐటమ్స్ తో మన జుట్టుకి ఒక చక్కని హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకున్నట్టయితే మన జుట్టుకి ఎంతో ఆరోగ్యం అండి. అలాగే జుట్టు పెరుగుదల కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. జుట్టు రాలిపోయిన మన మాడు భాగంపై తిరిగి జుట్టు మొలిచేలా చేస్తుంది. నల్లగా, ఒత్తుగా, షైనీగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి ఒక క్లాత్ సహాయంతో ఈ ఆయిల్ అంతా కూడా శుభ్రంగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ తో వడకట్టడం వల్ల ప్యూర్ ఆయిల్ బౌల్లోకి రిలీజ్ అవుతుందండి. జుట్టు రాలిపోయిన మన మాడి భాగంపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. బయట మార్కెట్లో ఎంత డబ్బులు పెట్టినా గానీ ఇటువంటి పవర్ఫుల్ ఆయిల్ మనకైతే దొరకదండి. మన జుట్టుపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. రాలిపోయిన మన జుట్టును తిరిగి స్పీడ్గా మొలకెత్తించి ఒక పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సుల్ ఒక క్యాప్సుల్ యాడ్ చేసుకోవాలండి. విటమిన్ ఈ క్యాప్సుల్స్ మనకు అన్ని మెడికల్ స్టోర్స్లో ఈజీగా దొరుకుతాయి. రేటు కూడా చాలా తక్కువ అండి. విటమిన్ ఈ ఆయిల్ కూడా రూట్స్ని బలపరచడానికి, జుట్టుని మందంగా చేయడానికి, షైనీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాలికల్స్ బలపడతాయండి. జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ పెంచి స్కాల్ప్ కి ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుందండి. కొత్త జుట్టు పెరుగుదలకు విటమిన్ ఈ ఆయిల్ చాలా సహాయం చేస్తుంది. మన తలలో ఉండే డ్రై డ్యామేజ్ హెయిర్ ని రిపేర్ చేస్తుందండి. అలాగే స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి. తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా విటమిన్ ఈ ఆయిల్ ఆపుతుందండి. ఇందులో విటమిన్ ఈ క్యాప్సుల్ ఒకటి యాడ్ చేసుకుని ఈ ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన జుట్టుకి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయ్యిందండి. ఈ ఆయిల్ మీరు రెగ్యులర్ గా కొబ్బరి నూనె ఎలా వాడుతున్నారో అదే విధంగా వాడుకోవచ్చండి. ఒకవేళ సమయం లేకపోతే ఈ ఆయిల్ ని అప్లై చేసుకుని ఒక గంట సేపు ఉంచుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే గనక మీ తలపై వండర్ జరుగుతుందండి. రాలిపోయిన వెంట్రుకలు తిరిగి పెరుగుతాయి. జుట్టు ఒత్తుగా, మందంగా, దృఢంగా తయారవుతుందండి. నల్లగా పెరగడంలో ఈ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ ని జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ప్రతి వెంట్రుకకి టచ్ అయ్యేటట్టుగా ఈ ఆయిల్ ని అప్లై చేయాలండి. మన జుట్టు కుదుళ్ళలోకి ఈ ఆయిల్ చొచ్చుకుపోయి కుదుళ్ళకి బలాన్ని, పోషణని అందిస్తుందండి. దీనివల్ల రాలిపోయిన జుట్టు తిరిగి వేగంగా పెరగడానికి ఎంతో ఛాన్సెస్ ఉన్నాయండి. వేళ్లతో ఒక 2-3 నిమిషాలు మసాజ్ చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న ఈ ఆయిల్ ని మీరు రెగ్యులర్ కొబ్బరి నూనె లాగా తలపై ఉంచుకోవచ్చు. లేదంటే ఒక గంట తర్వాత తలస్నానం చేయొచ్చండి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేసినట్టయితే వేగంగా తిరిగి పెరుగుతుంది. మీ తలలో ఉండే చుండ్రు తగ్గి జుట్టు పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందండి. మన జుట్టు క్వాలిటీని పెంచి 10 మందిలోనూ ప్రత్యేకంగా కనపడేలా చేస్తుంది. జుట్టు ఒత్తుగా, మందంగా, నల్లగా, వేగంగా పెరగడానికి ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా తయారు చేసుకుని వాడండి. మీ తలలో ఉన్న సమస్యలన్నిటికీ బై చెప్పేసి ఒత్తైన పొడవైన జుట్టుని మీ సొంతం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి రెగ్యులర్ యూస్ఫుల్ టిప్స్ కోసం మన రంగస్థలం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.